చెప్పరా మామా. హాయ్ రా. ఏంట్రా చాలా రోజులు గుర్తొచ్చినట్టున్నావు? ఏం లేదురా మామ, చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. ఏంట్రా ప్రాబ్లం? ఏమైంది ఇంతకీ? మనీ అవసరం అయిందిరా. ఏమైనా జాబ్ ఉంటే చూడరా. జాబ్ అంటే ప్రస్తుతానికి ఏమో చూడలేం, కానీ నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మామ. వాడిని ఏదో పని చూడమని చెప్పనా? ఏ పనైనా పర్లేదు మామ, డబ్బులు కొంచెం అవసరం ఉన్నారా. ఏంట్రా అంత అవసరం? అక్కడికి వచ్చాక చెప్తాను లేరా మామ. సరే రా అయితే, జాగ్రత్తగా రా. ఏంటబ్బా వీడికి ఎంత డబ్బు అవసరం వచ్చింది? ఎక్కడున్నారా మామ? బస్ స్టాండ్లో వెయిట్ చేయాలి, వచ్చేస్తున్నాను. సరే తొందరగా రారా, వెయిట్ చేస్తుంటాను. ఎక్కడున్నావురా? వస్తున్నాను రా. అంత అర్జెంట్గా అమౌంట్ అవసరం వచ్చిందిరా? నా అన్నికి హెల్త్ బాగోలేదురా. ఊళ్ళో చాలా మంది డబ్బులు అడిగాను. నాకు జాబ్ లేదని నేను ఎలా తిరిగిస్తానని ఎవరు డబ్బులు ఇవ్వలేదురా. డాక్టర్ ఏమో 1 month తర్వాత హాస్పిటల్ తీసుకురమ్మన్నాడు. ఈ లోపు ఏదో ఒక పని చేస్తే డబ్బులు వస్తాయి కదా, నీ దగ్గర కూర్చోను రా. మరి అడిగితే నేనే హెల్ప్ చేసేవాను కదరా. నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టలేమని అడగలేదురా. ఇబ్బంది ఏముందిరా? ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయగల పరిస్థితుల్లో ఉండి కూడా సాయం చేయలేకపోతే ఆ ఫ్రెండ్స్కి వాల్యూ ఏముంది చెప్పు? లేదు మామ, ఈ విషయంలో ఇంకెవరిని ఇబ్బంది పెట్టి తలుచుకోలేదురా. సరే అయితే, ఎలాగో వచ్చావు కదా, ఓ 4 రోజులు పని చేసుకుని వెళ్ళైతే. సరేరా. ఇదేరా మావా మన రూము. రారా, పని దగ్గర తీసుకెళ్తాను. పని అడిగావు కదా, అక్కడికి వెళ్ళొద్దాం. సరే పద వెళ్దాం. నమస్తే సార్. చెప్తున్నారంట్రావు. అదే సార్, మా ఫ్రెండ్ పంపించాడు. మా వాడికి ఏమైనా పని ఉంటుందని మీ దగ్గరికి తీసుకొచ్చాను సార్. ఏం చేస్తాడు మనోడు? మీరు ఏం చెప్పినా చేస్తాడు సార్. ఇదే ఫస్ట్ టైం సార్ మా వాడు బయట చేయడం. పర్లేదా మరి మనోడు? పర్లేదు సార్, మనోడు చేసే పని నేను బాధ్యత సార్. సరే, ఇప్పుడు పనిలోకి వచ్చామను. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే సరే. రే మామ, వీడు మనోడేరా, కొంచెం చూసుకో వీడిని. ఇదిగో తమ్ముడు నీ జీతం. చాలా థ్యాంక్స్ అన్న. సరే తమ్ముడు, పని బాగా చేసావు. ఒకసారి ఊరిలో వస్తానన్నా. ఎందుకమ్మా? అన్నయ్యకి హెల్త్ బాగోలేదు, ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి వస్తానన్నా. మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? ఒక 1 వారం రోజుల్లో వస్తానన్నా. సరే అమ్మా, జాగ్రత్త అయితే. ఏంట్రా బ్యాగ్ సర్దుతున్నావు? చెప్పాను కదా మా అన్నయ్యకి హెల్త్ బాగోలేదని, ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి వస్తాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు. మరి డబ్బులు జాగ్రత్త. ఊరేళ్ళో ఫోన్ చేయి మరి. అలాగే రా మామ, నీ మేలు మాత్రం ఇప్పటికి మర్చిపోలేనురా. చాలేగానే, జాగ్రత్తగా ఊరెళ్ళు. అన్నయ్యని బాగా చూసుకో. డబ్బులు ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయి, సరేనా?
సరే వెళ్తాను రా. వాడిని డ్రాప్ చేసి ఇచ్చారా? సరే అయితే. బాయ్ రా మామ. అన్నా ఎవరు వచ్చేలా ఉన్నారే? లేట్ ఎందుకు ఇంకా ఆప్ మరి. ఎవర్రా మీరు? ఈ ఏరియాకి కొత్తలాగా ఉన్నారు. అన్న మాది పక్కూరన్న, మా ఊరిని స్టేషన్ ఎప్పటికి వెళ్తున్నాం. మర్రయ్యలో మనకి న్యూసెన్స్ ఏంటి? ఏంట్రా ఎట్లా చేస్తున్నావు? నేనెవరో తెలుసా? మా గ్యాంగ్ ఎవరో తెలుసా? మా అన్న ఎవరో తెలుసా? ఎవరైతే మాకు భయం ఏంటి? ఎవరు మీ అన్న? ఏ ఆగు, నేను మాట్లాడతా కదా. ఏంటి వీళ్ళతో మాట్లాడేది? వీళ్ళు మనల్ని ఆపడం ఏంటి? మీ అన్న కూడా పిల్లనరా. అన్నా అన్న ఈడెవడో కొత్తలాగా ఉన్నాడు, అన్న ఎగస్ట్రా చేస్తుంటారు. అన్న గొడవలు ఎందుకన్నా, బండి తాళమే అన్న, ట్రైన్ టైం అయిపోతుంది. లోపల ఏముంటో నీకెందుకో, మన పర్సనల్ అర్జెంట్గా ఊరు వెళ్తామండి. అన్నా నువ్వు వచ్చి కూడా యాక్సెప్ట్ చేస్తాను నేను. పెట్టు. అన్నా అన్నా రే 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 డబ్బులు తీ, డబ్బులు తీరా, డబ్బులు తీ, అన్నా డబ్బులు తీ, డబ్బులు తీరా, డబ్బులు తీ. వదిలేయండిరా, డబ్బులు చాలా అవసరం ఉన్నాయి. అన్నా డబ్బులు దొరికైనా వచ్చాను రా వెళ్ళిపోదాం. వచ్చాను రా. వదిలేయండిరా, డబ్బులు చాలా అవసరం ఉన్నాయి. పదరా పదరా. పదరా, మన వాళ్ళకి చెప్పి వాళ్ళ సంగతి చూద్దాం. అరే మామ, నేను రిజల్ట్ రేపు వెళ్ళిపోతాను రా. తర్వాత మీరే ఇబ్బంది పడతారా? ఇక్కడ జరిగింది మన వాళ్ళకి చెప్పిన మాట ఎవరా? ఊరు వెళ్ళావంట కదరా, మళ్ళీ వచ్చేసావి? లేదురా మామ, డాక్టర్ 2 days తర్వాత రమ్మన్నాడు. సరే, ముందు మీరు లోపలికి రండి. యారా ఇంకా మీరు వెళ్ళదా? యారా ఏమైంది అసలు? ఊరెందుకు వెళ్ళదు ఇంతకీ?
ఏం మాట్లాడరేంట్రా? ఏమంది అసలు ఇంతకీ? ఎరా యశ్వా, ఎలా రావా సరే? అసలు ఏం జరిగిందిరా? ఏంటి మనోడు అలా ఉన్నాడు? ఏం జరిగిందంటే ఆపా అది జరిగింది. పదరా వాడి సంగతి చూద్దాం. వద్దురా మామ, వాళ్ళెవరో మనకు తెలియదు మామ. మనకెందుకు గొడవలు? మనది అసలే లోకల్ కాదు. రే, నీదంత అమౌంట్ ఉందో తీరా, నీదంత అమౌంట్ ఉందో తీరా. రే, ఈ డబ్బులు వాడికి మనం ఎత్తుకున్నట్టు తెలియకూడదు. వాళ్ళని కొట్టి తెచ్చి ఇచ్చినట్టే ఉండాలి, ఓకేనా? ఎక్కడ రా డబ్బులు? మనోడి సంగతి తెలిసిందే కదా, వాడిని కొట్టి డబ్బులు తీసుకొచ్చాడు. రే వాడికి ఇది చెప్పారా? రేపు మీరు ఒంటరి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఏం చేస్తే? వాళ్ళు ఇంకా మన జోలికి రారు. ఈ డబ్బులు తీసుకెళ్ళి అన్నని ఊరు తీసుకెళ్ళు, అన్నని హాస్పిటల్ తీసుకెళ్ళు. సరేరా మామ, రేపు వెళ్తాను. సరేరా మామ, వెళ్ళొస్తాను. ఓకేరా, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే మరి, వాడిని దింపేసి వస్తా. అబ్బా డబ్బులు మర్చిపోయినా. ఉండరా మామ, డబ్బులు తీసుకుని వస్తాను. ఏంట్రా ఏమైంది? డబ్బులు ఎక్కడ పెట్టాను మామ, కనిపించట్లేదా? రే మామ, డబ్బులు ఏమైనా చూసావు నువ్వు? ఏమోరా, నేను చూడలేదు. ఎక్కడ పెట్టాను మామ. ఎరా, ఇంకా డబ్బులు దొరకలేదా? టైం అయిపోతుంది. ఎరా నువ్వేమైనా తీసావా? లేదురా, నేనేం తీయలేదు. నిజం చెప్పండి రాబడి తీసుడు. ఆ డబ్బులు ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు. రూమ్లో మన నలుగురు ఉంటాం, బయట నుంచి ఇంకెవరు రారు. తీస్తే మీ ముగ్గురులోనే ఎవడ తీయాలి? నిజం చెప్పండి రా, ఎవడు తీసాడో? ఎరా, మమ్మల్ని అనుమానిస్తున్నావా? మంచి వాల్యూ ఇచ్చేలే మాకు. అది కాదు మామ, నా పరిస్థితి మీకు తెలుసు కదా. తీస్తే మీ ముగ్గురులోనే ఎవడ తీయాలి? దయచేసి ఎవడు తీసాడో డబ్బులు ఇచ్చేయండి రా. ఎరా, బుర్రుండే మాట్లాడుతున్నావా? ఆ డబ్బులు ఎలాగొచ్చా నీకు తెలుసా? రే ఏ ఆగు, ఇప్పుడైనా వీడికి నిజం తెలియాలి. ఏ ఆ డబ్బులు రౌడీలు కొట్టి తెచ్చింది అనుకుంటున్నావేమో నువ్వు. సగం అమౌంట్ ఆడు పెట్టి మిగతా అమౌంట్ మమ్మల్ని అడిగి నీకు ఇస్తే వాడినే నువ్వు అనుమానిస్తావా? ఆ డబ్బులు ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు, బాగా గుర్తెచ్చుకో. గుర్తొచ్చిందిరా. సారీ రా మామ, నీకు కావాలని అనలేదు. డబ్బులు లేకపోతే అన్నకి ఏమవుతుందో టెన్షన్లో మిమ్మల్ని తీసాను. సారీ రా మామ, సారీ రా. మధ్యన గొడవలు వచ్చాయి అనుకో, సర్దుకుపోవాలే తప్ప సారీలు చెప్పుకోకూడదురా. సరే, అన్నీని హాస్పిటల్లో చూపించి మళ్ళీరా, మేమేమనుకోలేరా. మీలాంటి ఫ్రెండ్స్ని ఇచ్చినందుకు నిజంగా దేవుడు థ్యాంక్స్ చెప్పాలరా. సరే నేను వెళ్ళొస్తాను. బాయ్ రా. ఓకే ఓకే, బాయ్ రా.